ఆల్చిప్పల్లాంటి కళ్ళు, గోరింటతో అరుణిమను దాల్చిన అతివ అరచేతులు, వేడుక చేసే జడకుచ్చుల విసుర్లు, హయలుగా సాగే హంస నడకలు, మేని విరుపులు, కాటన్ చీరలతో కవ్వించే కన్నె పడుచులు, పండిన మొగలి పొత్తి పరిమళం, అణువణువున తొణికిసలాడే తెలుగుతనం, అన్నీ సమపాళ్లలో సొగసుగా అమిరితే ఇక ఆ ఆవిష్కర్త పేరు ప్రత్యేకంగా చెప్పాలా? ఆయన తెలుగు వర్ణమాలకు సరికొత్త వంపు సొంపులు దిద్దినవాడు. తన గీతలతో బొమ్మలకు నిత్య యవ్వనాన్ని ప్రసాదించినవాడు. తెలుగు పాఠక ప్రేక్షక మహాజనాన్ని పాలింప నడిచి వచ్చిన బుద్ధిమంతుడు. సౌమ్యంగా నిరాడంబరంగా చలించేవాడు. తెలుగు తల్లి వాకిట ముత్యాల ముగ్గులు దిద్దినవాడు. కేవలం 2 అక్షరాల పేరు బాపు. జీవన గోదావరి పశ్చిమ తీరాన నర్సాపురంలో జన్మించిన బాపు బాల్యమంతా ఉరవళ్ళు పరవళ్లతో ఊరేగింది. ఆకుపచ్చని వెన్నెలతో సన్నగా ఊయలలోగే కొబ్బరి తోటలు, తెగిన మేఘ శకలాల్లా ఊగిసలాడే తెరచాపల తరంగాలు, ఇంటి నిండా మనుషులతో పండుగ సందడిని తలపించే మండువా లోగిళ్ళు, ముంగిట ముత్యాల ముగ్గులు, అలజడి రేకెత్తించే అమ్మాయిల జడగంటలు, ఆహ్లాదభరిత ఉదయాలు, అరుదైన సాయంత్రాలు, ఇవన్నీ ఉగ్గుపాలతోనే బాపు ఊపిరిలో కలిసిపోయి జీవశక్తిని నింపాయి. ఆ శక్తే వెండితెరపై వింత అనుభూతులను ఆవిష్కరించింది. ప్రేక్షకులను క్రొంగొత్త లోకాల్లో విహరింపచేసింది. రసరేఖలతో చిత్రాలకు, దర్శక ప్రతిభతో చలనచిత్రాలకు ప్రాణప్రతిష్ఠ చేస్తున్న బాపు అసలు పేరు సత్తిరాజు లక్ష్మీనారాయణ. ఆయన 1933 డిసెంబర్ 15న పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో జన్మించారు. తల్లి సూర్యకాంతమ్మ, తండ్రి వేణుగోపాలరావు. బాపుకి 1956లో భాగ్యవతితో వివాహం జరిగింది. వీరి కుమార్తె భానుమతి, కుమారులు వేణుగోపాల్, వెంకటరమణలు. అసలు సినిమాలతో బాపుకి ఎటువంటి సంబంధం లేదు. తండ్రి న్యాయవాది, కొడుకును కూడా న్యాయవాదినే చేశారు. మరేమో ఆ కొడుకు తండ్రి నిత్యం తిడుతున్నా చిన్నతనం నుంచి బొమ్మనే అమ్మలా ఆరాధించారు. బొమ్మలు వృత్తిగా పెట్టుకుని ఉండడం కష్టం ఆ రోజుల్లో. మా నాన్నగారు అనేవారు, ఇది చేసుకుని హాబీగా పెట్టుకో, నువ్వు మంచిది. అది జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ ఉండేది బాంబేలో. అందరికీ అక్కడికి వెళ్ళి చదువుకోవాలి, నాకు చదువుకోవాలి ఉందంటే, కాదు నువ్వు ముందర డిగ్రీ తీసుకో, డిగ్రీ తీసుకుని తప్పకుండా నేను ఆలోచిస్తా అన్నారు. తర్వాత అలాగే బిఎల్ కూడా చదివాను, అడ్వకేట్గా ఎన్రోల్ అయ్యి ఆ తర్వాత మళ్ళీ ఫ్రీలాన్స్ ఆర్టిస్ట్గా మొదలెట్టాను. ఆ తరువాత పేరొందిన ఎన్నో కంపెనీలలో ఆర్ట్ డైరెక్టర్గా కూడా పనిచేశారు. అదే సమయంలో ఆంధ్రపత్రికలో రాజకీయ వ్యంగ్య బాణాలు కూడా విసిరారు. ఇలా నిశ్చల చిత్రాల్లో చెయ్యి తిరిగే ప్రజ్ఞ, పేరు సంపాదించేశాక చలించే చిత్రాలపై మోజుపడ్డారు. కేవలం స్టూడియోల్లోనూ సెట్టింగ్ల మధ్య నడిచే సినిమాలంటే విసుగు చెందిన ఆయన ఏదో కొత్త సృష్టికి జీవం పోయాలని నిత్యం జ్వలించేవారు. ఈ అసంతృప్తే ఓ అందమైన చిత్రానికి నాంది పలికింది. చెన్నపట్నం పిఎస్ హైస్కూల్ చెలికాడు ముళ్లపూడి వెంకటరమణతో కలిసి తెలుగు సినిమా రంగం వైపు చూపు సారించాడు. ఫిల్మ్ అంటే నాకు చిన్నప్పటి నుంచి పెంచండి. నేను రావణ గారు అప్పుడు 4:30 ముక్కనే ఉండేది లాస్ట్ క్లాస్. ప్రతి సినిమాకి వెళ్ళేవాళ్ళం. మెడ్రాస్లో వచ్చే సినిమాకి, ప్రతి సినిమా క్యూలో నుంచి, పాపులర్ సినిమా అయితే 2 గంటలు ముందర వెళ్ళేవాళ్ళం. ముందర వెళ్ళి నుంచి క్యూలో నుంచి కొనుక్కొని వెళ్ళేవాళ్ళం. అప్పటి నుంచి పిచ్చ సినిమాలంటే. అందుకని చెప్పి సినిమా తీసే అవకాశం వచ్చింది. 2 దగ్గరేనండి, ఆల్మోస్ట్ దగ్గర. ఇవి కదిలే బొమ్మలు, ఇవి కదలని బొమ్మలు. సేమ్ హావభావాలు, అన్ని పెర్ఫార్మెన్స్ బొమ్మలు ఎలా ఉంటాయో సినిమాల్లో కూడా అలాగే ఉంటాయి. తెలుగు సినీ కాలమానంలో 1967 సాక్షినామ సంవత్సరంగా నిలిచిపోయింది.
సాక్షి చిత్రంతో బాపు శకం ఆరంభమయ్యింది. పల్లెటూరు, పంట కాల్వలు, కొబ్బరి చెట్లు, కరణం, మునసబు, బల్లకట్టు కిష్టప్ప, ఫకీరు, చుక్కా వంటి సాదాసీదా ప్రజలే ఆ సినిమాలో పాత్రలుగా అవతరించారు. ఫుల్ లెంత్ అవుట్డోర్ కావాలనే చేయలేదు, బాగుంది. విలేజ్లో జరిగిన కదా, విలేజ్లోకి వెళ్ళి తీసాం. సెట్ వేస్తే కాస్ట్ అవుతుంది ఎక్కువ, విలేజ్లో చేస్తే ఇంకా అందంగా కనిపిస్తుంది. ఏదో ఫారిన్ క్యారెక్టర్లా కాకుండా ఐడెంటిఫికేషన్, మళ్ళాగే బిహేవ్ చేస్తున్నాడు, మళ్ళాగే చేస్తున్నాడు అని చెప్పుంటే ఎక్కువ అర్థం అవుతుంది ఆ కథ. మన మధ్య నుంచే నడిచి వచ్చిన పాత్రలు కళ్ళెదుట కనబడడంతో ప్రేక్షకులు తబ్బిబ్బయ్యారు. మేకప్పులు, విగ్గులు, విచిత్ర వేషధారణలు, కెమెరా వైపు చూస్తూ డైలాగులు చెప్పడం, స్టార్స్ మీద భారం వేసి కథను గాలికి వదిలేయకుండా బాపు రమణలు ఈ చిత్రాన్ని నిర్మించారు. లొకేషన్స్ సహజంగా ఉండడం, పాటలు అతికించినట్టు కాకుండా కథలో ఇమిడిపోవడం, ఇవన్నీ ప్రేక్షకులకు కొత్తగా కనిపించాయి. తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో హిట్ కొట్టిన సాక్షి ఏకంగా తాష్కెంట్ ఫిల్మ్ ఫెస్టివల్కి ఎంపికై దేశదేశాల్లో ప్రదర్శితమయ్యింది. బాపు బుద్ధిమంతుడుకు శ్రీకారం చుట్టారు. సందేశాన్ని ప్రబోధాత్మకంగా కంటే శుతిమెత్తగా సినిమా భాషలో చెబితే ప్రేక్షకులు స్వీకరిస్తారని, ఆదరిస్తారని నమ్మారు. రెండు విరుద్ధ భావాలకు ప్రతీకలుగా అక్కినేనిని తీసుకుని పెద్ద సంచలనమే సృష్టించారు. కలడు కలడు అనేవాడు కలడా లేడా అనే అంశంలో ఎటువైపు మొగ్గు చూపకుండా కత్తిమీద సాముల చిత్రాన్ని నడిపించిన తీరు అనితర సాధ్యంగా సాగుతుంది. ఈ కథకు కూడా పల్లెటూరే వేదిక. కథాక్రమంలో పల్లెసీమ రాజకీయాలు, పెనుగులాటలు, పాఠశాలల, గుడిగోపురాల చుట్టూ తిరిగే కుతంత్రాలు ఒక్కటేమిటి సకలం కళ్ళెదుట నిలుస్తాయి. కేవలం కొత్తవాళ్లతోనే కాదు, అగ్రనటులతో కూడా అద్భుతాలు సృష్టిస్తామని బాపు రమణలు ఈ సినిమాతో నిరూపించారు. ఎవరినో అయ్యా, వారి మాటలు నమ్మకండి. వాళ్ళకం చూస్తున్నారుగా, ఉత్త తాగుబోతూ, జోదగాడు, తిరుగుబోతూ కావచ్చు. కానీ వారిలా దగాకోరును కాను. ఇలా బరి తెగించి పచ్చి అబద్ధాలు చెప్పను. అమాయకుల నోటి దగ్గర కూడు పడగొట్టను. పసిపిల్లల చదువు పేర డబ్బు తిని వారికి అన్యాయం చేయను. అసలు బొమ్మలు గీయడం, సినిమాలు తీయడం బాపు స్వయంగానే నేర్చుకున్నారు. బొమ్మల్లో గురువెవరని అడిగితే రాముడే అని చమత్కరిస్తారు. అంతటితో ఆగరు. అందుకు నిదర్శనంగా ఓ బొమ్మ కూడా గీసి చూపుతారు. రాముడంటే బాపుకి అంతిష్టం. ఆ ఇష్టంతోనే సంపూర్ణ రామాయణం తెరకెక్కింది. అందరికీ తెలిసిన కథనే బాపు తనదైన శైలిలో తెరకెక్కిస్తే ఆరుద్ర, రమణ సంభాషణ సహకారాన్ని అందించారు. అవుట్డోర్లో పచ్చని చెట్ల మధ్య ఆశ్రమాలు నిర్మించి ఆ నేపథ్యంలో త్యాగరాజు కృతులను వినిపించి రామాయణాన్ని ఓ రసరమ్య కావ్యంగా తీర్చిదిద్దారు. అసలే ఆనదు చూపు, ఆపై కన్నీరు, తీరాదయ చేసిన నీ రూపుతో చదయ్యయ్యో. కాంతి విహీనమై విపత్తు సూచించే వెలుగు నీడల మధ్య కైక వరాలు కోరడం, కొలువులోని మెట్ల మీద ఒంటరిగా కూర్చొని రావణ బ్రహ్మ నిర్లిప్తంగా కుమిలిపోవడం బాపు శైలికి నిదర్శనాలుగా నిలిచిపోయాయి.
గ్రాఫిక్కుల చమక్కులు లేని ఆ రోజుల్లో రవికాంత్ నగాయిచ్ కెమెరా పనితనంతో చిత్రీకరించిన కుంభకర్ణుని నిద్ర ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. రాముడన్నా కృష్ణుడన్నా ఎన్టీఆర్ మాత్రమే అనుకునే ప్రేక్షకులను శోభన్ బాబుతో ఒప్పించి మెప్పించారు. ఈసారి పెద్ద హీరో అక్కినేని అండగా ఉన్నారనే ధైర్యంతో కథ అంతటినీ గోదావరి లాంచీలపై నడిపిస్తున్నామనుకుంటూ అందాల రాముడు తీశారు. జనతా ఎక్స్‌ప్రెస్ లోని పాత్రల ఆధారంగా ఎంత డబ్బున్నా పట్టెడు మెతుకులు దొరకడం కష్టమేనని నిరూపించారు. మధ్యతరగతి మనుషుల ఆశ నిరాశలు, డబ్బున్న వారి అహంకారాలు ఒక్కచోట చేర్చి నవ్వులు పోయించారు. అయితే కథ నడవటం లేదు, లాంచీ నడవటం లేదు అంటూ జనాలు గొడవ చేశారు. సెకండ్ రన్లో ఈ చిత్రం సక్సెస్ సాధించింది. తెలుగు సినిమా చరిత్రలో ఓ సువర్ణాధ్యాయం ముత్యాల ముగ్గు. ఆ చిత్రంతో బాపు తెలుగు చలనచిత్రానికి కొత్త ఛందస్సును లిఖించారు. రమణ డైలాగులు రికార్డులు బద్దలు కొట్టాయి. మహదేవన్ సంగీతం ప్రేక్షకులను రసజ్ఞలోకాల్లో విహరింపజేసింది. డెన్ సెట్టింగులలోంచి కళాపోషణ ఉన్న సరికొత్త విలన్ ప్రేక్షకుల ముందుకొచ్చి మనిషికి గొడ్డుకి ఉన్న తేడా ఏంటో చూపించాడు. పైనేదో మడ్ర జరిగినట్లేదు, ఆకాశంలో సూర్యుడు నెత్తురు గడ్డలా లేడు. ఈ చిత్రంలో బాపు శైలి అందరికీ ప్రత్యేకంగా అర్థమయ్యింది. ముత్యాల ముగ్గు టైంలో వాళ్ళ అబ్బాయి అంటే ఇప్పుడు అల్లు అరవింద్ పై అతను అనమాట ఎలక్ట్రికల్ ఎడుతో ఇలా తల తొంగి చూసేపటికి టెలిగ్రాఫ్ స్తంభం కొట్టుకు పడి చచ్చిపోయాడు. ఆయన అంత ఘోరం. ఆయన షెడ్యూల్ రాజమండ్రిలో వేసుకున్నాం. రామయ్య గారు మీరు రావక్కలేదనంటే ఎందుకండి అక్కడ కూర్చునేటి ఏడుస్తూ కూర్చోమంటారు, అక్కడ ఏం పర్వాలేదు నేను వస్తాను రండి అని చేశారు. అక్కడ ఆ కోతిల ఇళ్ళ అనడం అన్నీ అలాంటి టైంలో చేశారు ఆయన. అంత మహానుభావుడు. డెడికేషన్ అంటే అదండి. ప్రతి చిన్న పాత్రకు ప్రాధాన్యతనివ్వడం, సన్నివేశాలను సహజంగా అందమైన ఫ్రేముల్లో బంధించడం అందరూ దృష్టి నిలిపేలా చేసింది. ముగ్ధ మనోహరమైన ఈ దృశ్య పరంపర సుందర కావ్యఖండికలా పల్లవించి శృంగారానికే కొత్త సొగసులనద్దింది. బాపు చిత్రాల్లోని పాటల సాహిత్యం, చిత్రీకరణలోని వైవిధ్యం ఏమిటో లోకానికి తెలియవచ్చింది. దీంతో తెలుగు చలనచిత్ర సీమకు మరో పెద్ద దిక్కు దొరికింది. కళాత్మక చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ బాపు అని స్పష్టమయ్యింది. బాపు మార్గం తెలుగు ప్రేక్షక లోకానికి బోధపడింది. ఇప్పటికీ బాపు ప్రతి విషయంలోనూ తొలినాటి ఖచ్చితత్వాన్నే పాటిస్తారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ రాజీ పడరు. ప్రతి సినిమాకు స్టోరీ బోర్డును రూపొందించుకున్న తరువాతే రంగంలోకి దిగుతారు. ప్రతి సన్నివేశాన్ని బొమ్మగా గీసుకొని అక్కడే సంభాషణలను సైతం రాసుకుంటారు. ఇలా కొన్ని వేల బొమ్మలను గీశారు. అందుకనే బాపు ప్రతి చిత్రం అద్భుతమైన సాంకేతిక సాహిత్య సొగసులతో నిర్దిష్టమైన ఫ్రేముల మధ్య అందంగా అలరారుతుంది.
బొమ్మ వేసేటప్పుడు అన్ని ఊహించుకుంటాం కదా, ఫలానా వాడు ఎక్కడ ఉంటుంది, ఫలానా వాడు ఎక్కడ కూర్చుంటాడు, వెనకాల ఈ బ్యాక్గ్రౌండ్ ఉంటుందని చెప్పి ఊహించుకుని బొమ్మ ఒకటి వేస్తాం కదా. అదే సినిమాలో యాక్చువల్గా జరుగుతున్నది. ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ అనేది గ్రేట్ డైరెక్టర్గా అన్నారు. ఆయన ఆర్టిస్ట్, ఆయన సెట్లో ఎక్కువ తీసేవారు. ఆ సెట్ వేయించేసుకుని ఆయన సినిమా ఇంకొక 15 రోజులు ఉందనగా ఈజ్ టు స్పెండ్ ఒక ఫుల్ 7-10 రోజులు అక్కడ సెట్లో కూర్చునే, పొద్దున వెళ్ళిపోయి రాత్రి దాకా కూర్చుని స్కెచ్లు వేసుకునేవారట. అంతే ఆయన అనేవారు, నా సినిమా అయిపోయిందని లెక్క, ఈ మిగతా ఊరికి లాంఛనమని. మొత్తం ఊహంతా ఆయన రాసుకున్నారు. థియేటర్లోని 4 హృదయాలను కదిలించడం కన్నా నలుగురిని థియేటర్కు రప్పించేదే మంచి చిత్రం అని భావించే బాపు సీతా కళ్యాణం అందరినీ థియేటర్లకు రప్పించడమే కాదు, హృదయాలపై చెదరని ముద్రలు వేసింది. అతి తక్కువ సంభాషణలతో ఈ చిత్రాన్ని రూపొందించారు బాపు. గంగా మహోర్మికా వీచికా కల్లోల ధాటి ఒక కంట వీక్షించి పురగంగ గరువమ్ము విరువంగనెంచి సంకీర్ణ జటు జటాక్షతలను పొంగిల్చి దుర్గమ్ముగా మలచినాడు, గంగనద్భుతముగా బంధించినాడు. అందాల నటి జయప్రద సీతగా ముగ్ధ మోహనంగా ముచ్చటగొలిపింది. శివధనస్సు ఎత్తుకున్న రావణాసురుడి కదలికలను సీత కనుల కంగారుతో పోల్చడం వంటి బాపు శైలి ఎంతో కీర్తిని మూటగట్టుకుంది. లండన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో పాఠ్య గ్రంథమై నిలిచింది. ఇలా ఒక్కొక్క సినిమా గురించి చెప్పుకుంటూ పోతే తరగని విషయాలెన్నో తలపులకొస్తాయి. తెలుగు చలనచిత్ర చరిత్రలో మైలురాళ్లలా నిలిచిపోయే ఎన్నో చిత్రాలు బాపు ఖాతాలో ఉన్నాయి. కృష్ణంరాజు, వాణిశ్రీలతో నిర్మించిన భక్త కన్నప్ప చిత్రం భక్తితత్వానికి అర్థాన్ని చాటింది. బోయనైనా కాకపోతిని పుణ్యచరితము పాడగా. గోరంత దీపం తెలుగు సినిమాకు కొండంత వెలుగుని ప్రసాదించింది. కూతుర్ని అత్తవారింటికి పంపిస్తూ ఈ చిత్రంలో తండ్రి చేసే హితబోధ నేటికి అందరి గుండెల్లో పదిలంగా నిలిచిపోతుంది. నిన్ను చూసి ఇతరుల కన్ను గుట్టేలా ఉండాలి తప్ప అయ్యో పాపం అనిపించుకునే స్థితిలో పడకు. కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే అది కంట్లో గుచ్చుకోలేదని సంతోషించాలి తప్ప ఏడుస్తూ కూర్చోకూడదు. పాండవులు పాండవులు తుమ్మెదా, మన ఊరి పాండవులు తుమ్మెదా. విభిన్న కథాంశాలతో రూపొందించిన మన ఊరి పాండవులు, తూర్పు వెళ్లే రైలు, త్యాగయ్య, వంశవృక్షం చిత్రాలు వేటికవే బాపు ప్రత్యేకతను ఆవిష్కరించాయి. గ్రామీణ పౌరాణిక చిత్రాలకు మాత్రమే పరిమితమైపోయిన బాపు 90లో పట్టణ కథాంశాలతో చిత్రాల రూపకల్పనకు పూనుకున్నారు. దీని మీద ఆటోగ్రాఫ్ పెట్టరు. అమ్ము కుట్టి పెళ్ళంటే పాలల్లో పాల్లా కలిసిపోవడం, పంచదారలా కరిగిపోవడం. పెళ్ళంటే నమ్మకం. ఆ నమ్మకం తిరుగులేనిది. అది దీపం లాంటిది. దాని మీద అనుమానపు నీడలు పడవు. అనుమానం ఉన్న చోట నారాయణ అన్న బూతులా వినిపిస్తుంది. నమ్మకం ఉన్న చోట బూతు కూడా నారాయణ అన్నట్టే వినిపిస్తుంది. మా గాడ్ ఫాదర్ హైసెన్బర్గ్ అనేవారు, యు గాట్ నో రైట్ టు హర్ట్ ది అదర్ మ్యాన్. నౌకరైన మీద చేయడానికి హక్కు లేదు నీకు. ఈక్వల్గా వాడినేమో నువ్వు గౌరవించాలి. నువ్వు ఇంకోటి మీద జడ్జిమెంట్ ఎప్పుడు పాస్ చేయొద్దు. నువ్వు కొన్ని చెప్పేవారు. దాన్ని బట్టి మేము సినిమాలో అలా చేస్తాం. కొందరు అనవసరంగా తిడుతూ ఉంటే భార్యని అది తెలుస్తుంది అనమాట. తప్పని వాడు తెలుసుకుంటాడు. చూస్తున్న వాడికి ఏమో సరదాగా చెప్తే వాడికి ఇట్ మేక్స్ హిమ్ థింక్ అనమాట.
పెళ్లి పుస్తకం, మిస్టర్ పెళ్ళాం చిత్రాలు భార్యాభర్తలిద్దరూ ఉద్యోగులైతే తలెత్తే సమస్యల నేపథ్యంగా రూపొందాయి. ఈ చిత్రాల్లో సైతం కథానాయికను చూపించే పద్ధతిలోనూ సంప్రదాయ వేడుకలను చిత్రీకరించే పద్ధతిలోనూ బాపు ముద్ర స్పష్టంగా వ్యక్తమై కొత్త తరం ప్రేక్షకులను మురిపించింది.